ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పెదవాడుండేవాడు. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి అడవిలోకి వెళ్లి కట్టెలు కోసి అమ్ముకుని జీవించేవాడు. సాయంత్రం సమయం రామయ్య గొడ్డలి పట్టుకుని బయల్దేరుతాడు. యశోదా, నేను అడవికి వెళుతున్నాను. కట్టెలు కోసుకుని వస్తాను. ఇవాళ రాత్రికి వర్షం పడేలా ఉంది. త్వరగా వెళ్ళి వచ్చేస్తాను. ఇంత సాయంత్రం అయింది రామయ్య. ఇంకో రోజు వెళ్తే బావుండదా? అయ్యో యశోదా, మనకు రేపటి కోసం వేచిచూడే సౌలభ్యం ఉందా? చూడమ్మా, ఈ కట్టెలు అమ్మితేనే మన రాత్రి భోజనం సిద్ధమవుతుంది. సరే, కాని జాగ్రత్తగా వెళ్ళిరండి. యశోద రామయ్య కోసం ఎదురుచూస్తుంది. రామయ్య అంధుడై ఇంటికి చేరాడు. అతని భార్య భయంతో వచ్చింది. రామయ్య, ఏమైంది మీకు? ఎందుకు ఇలా తడుముకుంటూ వస్తున్నారు? మీ కళ్లకు ఏమైంది? నాకు తెలీదు యశోదా. ఒక్క క్షణం ఆ అందం చూశాను, అంతే. నా జీవితం చీకటిగా మారింది. ఓ దేవుడా, మా జీవితాన్నిలా చీకటిలో నెట్టివేశావా? నేను పాపం చేశాను యశోదా. నా వల్ల నీకు ఈ బాధ. పాపమో పుణ్యమో నేను చూసుకోను రామయ్య. నీకు మళ్ళీ వెలుగు రావడం వరకు నేను ఆగను. యశోదా, అది అసాధ్యం. అది పవిత్రలోకం. మనుషులకి దారిలేదు. లేదు రామయ్య, ఇలా వదిలేయలేము. నేను ఎలాంటి కష్టం పడినా మీకు తిరిగి వెలుతురు తీసుకొస్తాను. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. తన భర్త కోసం ఏదైనా చెయ్యాలని నిర్ణయించింది. రామయ్య అంధుడై ఇంటి మూలలో కూర్చున్నాడు. యశోద గుండె నిండా ఆవేదన, కన్నీళ్లతో నిండింది. కాని ఆమె ఆగలేదు. మబ్బులు కమ్ముకున్న ఆ రాత్రి యశోద మంత్రగత్తె ఇంటివైపు నడిచింది. గాలి గుసగుసలు వినిపించాయి. దూరంలో గుడ్లగూబ అరుపు వినిపించింది. ఆమె భయంతో ఉంది, కాని అడుగులు వెనక్కి వేయలేదు. నా రామయ్య ఇలా కళ్ళు మూసుకుని జీవితాన్ని గడపకూడదు. ఏ ప్రమాదమైనా ఎదుర్కొంటాను. ఈ రాత్రి సత్యం తెలుసుకోవాలి. మంత్రగత్తె గుడిసె తలుపు దగ్గరకు చేరుతుంది. అమ్మా, తలుపు తీయండి. మీ సహాయం కావాలి. ఎవరు నువ్వు రాత్రివేళ నన్ను కలవడానికి వచ్చినది? అమ్మా, నేను యశోదా. నా భర్త రామయ్య ఇక చూడలేడు. నేను అతన్ని కాపాడాలనుకుంటున్నాను. మీరు దయచేసి మార్గం చూపండి. మాత్రదండమా? అవ్వా, మంత్రదండం అని అనగానే అది ఆమె చేతిలోకి స్వయంగా చేరుతుంది. నేను మంత్రం చదివి నిజం చూపిస్తాను. ఓ అరణ్యాధిపతయే, ఓ దేవతామయీ, దివ్యలోక సత్యం మా ముందుకు రానియుము. అగ్ని జ్యోతి సాక్షిగా నీడలో దాగిన రహస్యం వెలికితీయుము. పొగలో దేవకన్యలు శాపమిస్తున్న మాయ దృశ్యం ప్రత్యక్షమైంది. రామయ్య లోతుగా అడవిలోకి నడుస్తూ ఉండగా అకస్మాత్తుగా కిలకిలమని నవ్వులు వినిపించాయి. ఈ నవ్వులు ఎవరిక్కడా అని ఉత్సాహంగా వెళ్ళగా అక్కడ ఒక చిన్న కొలంలో స్వర్గ సుందరీమణులు స్నానం చేస్తూ ఆటలాడుతున్నారు. రామయ్య ముందుకు అడుగులు వేశాడు. ఓహో, ఇంత అందం నేనెప్పుడూ చూడలేదు. దేవతలేనా ఇవి? అదే సమయంలో ఒక దేవకన్య అతన్ని గమనించింది. నీచుడా, మా పవిత్ర లోకాన్ని చూసే ధైర్యం చేశావు? ఇదిగో నీ శిక్ష. ఇక నీకు ఈ లోకం నల్లగా మారిపోతుంది. నీ కళ్ళు ఇక వెలుకిలి చూడవు. అదే క్షణంలో రామయ్య కళ్ల ముందు చీకటి కమ్మేసింది. అయ్యో, నా కళ్ళు! చూశావా యశోదా, నీ భర్త పవిత్ర లోకాన్ని చూశాడు. ఇది సాధారణ శాపం కాదు, దైవిక శిక్ష. కాని నీ భక్తి ఈ శాపంని కొంతమేర తగ్గించగలదు. నేను ఏదైనా చేస్తానమ్మా. నా భర్తకు తిరిగి వెలుతురు రావాలి. అయితే ధైర్యంగా విను. రేపు పౌర్ణమి రాత్రి నువ్వు ఆ కోలానికి వెళ్ళాలి. దేవకన్యల ముందు మోకరిల్లి క్షమాపణ కోరాలి. నువ్వు భయపడకుండా ఆరాధన చేస్తేనే నీ భర్తకు ఆశీర్వాదం లభిస్తుంది. అమ్మా, నేను వెళ్తాను. నా భర్త జీవితం కోసం ఏదైనా త్యాగం చేస్తాను. నువ్వు పవిత్రలోకం తలుపులు తెరవాలి. ఈ మంత్రాన్ని పౌర్ణమి చంద్రకాంతిలో జపించు. యశోద ఆ మంత్రాన్ని జ్ఞాపకం పెట్టుకుంది. రాత్రి పౌర్ణమివేళ అడవికి వెళ్ళి చంద్రునివైపు చూసి కళ్ళు మూసుకుంది. ఓ దివ్యలోకధారక, రహస్య ద్వారాలు తెరచి సత్యస్వరూపం చూపుము. నా మనసు శుద్ధిగా ఉంచి చీకటిలో వెలుగును ప్రసాదింపుము.
అప్పుడు అక్కడ ఒక వింతలోకపు ద్వారం తేరుకుంది. ఆమె ధైర్యం చేసి కూలానికి చేరుకొని చేతులు జోడించింది. ఓ దేవకన్యలారా, నా భర్త తప్పు జ్ఞానహీనత వల్ల జరిగింది. క్షమించండి. అతని జీవితం చీకటిలో మిగలకూడదు. నీ భక్తి మమ్మల్ని కదిలించింది. శాపం పూర్తిగా తొలగించము, కాని ఒక వరం ఇస్తాము. నీ భర్త కళ్ళు తెరవవు, కాని అతనికి అంతరదృష్టి ఇస్తాము. ఇకనుంచి అతను భవిష్యత్తు చూడగలడు. రామయ్య అంధుడైనా భవిష్యత్తు సంఘటనలు ముందే చెప్పి ఊరి ప్రజలను కాపాడేవాడు. అలా శాపం వరంగా మారి రామయ్య ఊరి రక్షకుడయ్యాడు.